హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో, మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళెవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో, మనకి రిజల్ట్స్ వచ్చాయి కదండీ! ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ ప్రాసెస్ సర్వర్. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు డేట్స్ వచ్చాయి. సో, దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. సో, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, అంతకంటే ముందు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఐ విల్ గివ్ రిప్లై టు 100% దోస్ కమెంట్స్. అండ్ సో, చూద్దాం. హైకోర్ట్ ఆఫ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ లెట్స్ బిగిన్. లెట్స్ స్టార్ట్. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి ఇది వచ్చింది. సో రెఫరెన్స్ హైకోర్ట్ నోటిఫికేషన్ డిక్లరింగ్ ద ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్టెస్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ ప్రాసెస్ సర్వర్. సో పారాగ్రాఫ్స్ చదువుకుంటూ దానికి explanation ఇస్తానండి. So the High Court of Andhra Pradesh issued notification 5 notification numbers and dated for recruitment to the posts of field assistant examiner and process server and computer based examinations were conducted from 20 to 24 August 2025. The response sheet and key were published on 1/9/2025. ఇదంతా తెలిసిన విషయమే. ఎగ్జామ్స్ 20 నుంచి ఆగస్ట్ 20 నుండి 24 వరకు జరిగాయి. దాని తర్వాత రెస్పాన్స్ షీట్ అండ్ కీ ఈస్ మనకి సెప్టెంబర్ 1 వచ్చిందని. సో added to the above, the list of provisionally selected candidates for the posts of field assistant, examiner and process server placed on the High Court's website via notification number dated and 31st and 12 in December 2025. సో దానికి సంబంధించినటువంటి ఈ 3 పోస్టులకు సంబంధించినటువంటి ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజల్ట్స్ అనేటివి 31st of December 2025 రిలీజ్ చేస్తారు వెబ్సైట్లో, హైకోర్ట్ వెబ్సైట్లో అని చెప్తున్నారు. దెన్ మనకి ఆల్ ద ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్టర్స్. So all the provisionally selected candidates for the posts of field assistant, examiner and process server are informed to approach the principal district judges courts of the respective districts, the districts in which judges courts of the respective districts, the districts in which the candidate wish to be appointed for verification of documents as per the schedule given below. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ ప్రాసెస్ సర్వర్కి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్, వాళ్ళు ఏ డిస్టిక్లో అయితే వాళ్ళు వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆ డిస్టిక్ వెళ్ళి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్స్ అని ఉంటుంది. ఆ డిస్టిక్కి వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ద డిస్ట్రిక్ట్స్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ విష్ టు బి అపాయింటెడ్. సో క్యాండిడేట్ ఎక్కడైతే అపాయింట్ అవ్వాలి అనుకుంటున్నారో, ఏ డిస్ట్రిక్ట్లో అయితే వాళ్ళకి జాబ్ కావాలి, ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ ఉండాలి, ఏ డిస్ట్రిక్ట్లో ఏ డిస్ట్రిక్ట్లో వర్క్ చేయాలి అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ వెళ్ళి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి ట్రై చేయండి. సో ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ప్రాసెస్ సర్వర్ మనకి డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి 19th, ఈ మంత్ January 19th 2026 టు 23/1/2026. సో 19th అంటే మనకి ఆల్మోస్ట్ మండే వస్తుంది. సో మండే టు ఫ్రైడే. సో ఆల్మోస్ట్ మనకి ఇవాల్టి నుంచి అయితే ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ అండ్ తర్వాత మనకి రికార్డ్ అసిస్టెంట్కి డేట్స్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి అప్ టు ద 9th. దాని తర్వాత ఒక 1 week గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ మనకి ఫ్రమ్ 19th నెక్స్ట్ మండే కాక నెక్స్ట్ వీక్ అంతా హాలిడేస్ కదా, ఆ తర్వాత వీక్ మొత్తము మనకి మండే టు ఫ్రైడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దెన్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి క్యాండిడేట్స్కి ఇచ్చారు, అవేంటో చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్. The candidate who has been provisionally selected in more than one district may approach any of the districts of his choice where he or she intends to join the post and proceed with the document verification. The candidates have to submit Form 1. సో ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యారో ఈ 3 పోస్టులకి ఒక డిస్టిక్లో కానివ్వండి, లేదంటే అంతకంటే ఎక్కువ డిస్ట్రిక్ట్స్లో, మోర్ దాన్ 1 డిస్టిక్ కంటే ఎక్కువ మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు
ఫామ్ 1 డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫామ్ 1 అనేది సబ్మిట్ చేయాలి అని ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. దెన్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి all the provisionally selected candidates have to give an undertaking that they voluntarily opted the post in that particular district in the form 2 appended with these instructions. So ఎవరైతే ఉన్నారో provisionally selected candidates all members have to give an undertaking that they voluntarily opted the post in that particular district. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే చూస్ చేసుకోవాలి, ఏ డిస్ట్రిక్ట్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫామ్ 2 అనేది సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే వర్క్ చేయాలి, జాయిన్ అవ్వాలి, చూస్ చేసుకోవాలి, ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్లో అయితే మీరు ప్రతి ఒక్కరు ఫామ్ 2 అనేది సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ పారా 1 అండ్ పారా 2కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒకే డిస్ట్రిక్ట్లో కనుక మీరు సెలెక్ట్ అయ్యి ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఫామ్ 2 అనేది మొత్తం ఆల్ మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ లేదా 1 డిస్ట్రిక్ట్లో అందరూ కూడా ఫామ్ 2 అనేది సబ్మిట్ చేయాల్సిందే కంపల్సరీగా. కాకపోతే ఫామ్ 1 ఎవరికి అంటే ఇప్పుడు ఒకే డిస్ట్రిక్ట్ కాకోకుండా 3 జిల్లాలకి 2-3 జిల్లాలకి ఉంటుంది కదా, ఎవరైతే ఐ మీన్ 2-3 జిల్లాలకి సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు ఫామ్ 1 సబ్మిట్ చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ద క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ అండర్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ ఆఫ్ ద మండల్ కన్సర్న్. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యి ఉంటారు కదా అండర్ ద ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కేటగిరీ, వాళ్ళు లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు. ఆ అథారిటీ వచ్చేసి మనకి తహసీల్దార్ కంటే తక్కువ ఉండకూడదు. సో తహసీల్దార్ నుంచి మినిమం అథారిటీ అనేది మెయింటైన్ చేయాలి ఈడబ్ల్యూఎస్ అని చెప్తున్నారు. సో యాజ్ యూజువల్గా మీకు సచివాలయంలో ఈడబ్ల్యూఎస్ అప్లై చేసినప్పుడే తహసీల్దార్ సిగ్నేచర్ అనేది మనకి అథారిటీ కనిపిస్తుంది. సో డోంట్ వరీ, బట్ లేటెస్ట్ అడుగుతూ ఉన్నారు కాబట్టి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు దగ్గర ఉన్నట్లయితే ప్లీజ్ లేటెస్ట్ తీసుకోండి, లేటెస్ట్ వన్ తీసుకెళ్ళండి. Then the BC candidates who are selected under the open category OC category shall produce their caste certificate issued by the officer not below the rank of Tahsildar of the Mandal concerned at the time of verification of the documents. సో ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ బీసీ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ అయి ఉంటారు కదా. సో ఆ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏదైతే కేటగిరీ ఉంటుందో బీసీలో ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, సో వాళ్ళు ఒక కాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యి ఉంటే కనుక. తర్వాత తహసీల్దార్ మండల్ అథారిటీ వచ్చేసి మనకి తహసీల్దార్ కంటే తక్కువ అథారిటీ ఉన్నటువంటిది కాకుండా ఉండాలి కాస్ట్ సర్టిఫికేట్లో అథారిటీ అని చెప్తున్నారు. సో యాజ్ యూజువల్గా సేమ్ థింగ్ సచివాలయంలో అప్లై చేసి ఉంటారు కాబట్టి కాస్ట్ సర్టిఫికేట్ మీకు తహసీల్దార్ కంటే తక్కువ ఉండేది ఉండదు. సో మినిమం అథారిటీ తహసీల్దార్ అథారిటీ ఉంటుంది. దెన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటగిరీ నెక్స్ట్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ఫిఫ్త్ పాయింట్. Fifth instruction is the backward classes category BC candidates who are selected under the BC category shall produce non-creamy layer certificate. So also their caste certificate issued by the officer not below the rank of Tahsildar of the Mandal concerned at the time of verification of the documents. So BC candidates ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కాబట్టి అండ్ ఆల్సో అలాంగ్ విత్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ దేర్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. సో ఇష్యూడ్ బై ద ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ ఆఫ్ ద మండల్ కన్సర్న్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. దెన్ తర్వాత మనకి ఇట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద notification itself that they
care must be taken at the time of uploading document that once your application is submitted, under no circumstances the candidate will be permitted to edit the application. The candidates will not be permitted to produce documents. The candidates will not be permitted to edit the application. The candidates will not be permitted to produce documents which are contrary to the document submitted earlier. The candidates under no circumstance will be permitted so switch over from one community or category to another, stating that they have recently secured EWS certificate, creamy layer certificate, etc. సో ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసినట్లుగా మీరు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని రీచెక్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి, మళ్ళీ ఒకసారి ఆ మిస్టేక్, ఈ మిస్టేక్ చేశామని మనం తప్పుని సరిదిద్దుకోవడానికి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. సో చెక్ చేసుకోలేమంటున్నారు. సో దెర్ ఈస్ నో రీచెక్ అండ్ ద క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్. సో మీరు ఏవైతే నోటిఫికేషన్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో, అప్లోడ్ చేసి ఉంటారు కదా, సేమ్ అవే డాక్యుమెంట్స్ అనేవి మీరు ఇప్పుడు కూడా సబ్మిట్ చేయాలి, సేమ్ డాక్యుమెంట్స్. సో ఇంకొక పాయింట్ యాడ్ చేశారు ఇక్కడ, ద క్యాండిడేట్స్ అండర్ నో సర్కమ్స్టాన్స్ విల్ బీ పర్మిటెడ్ to switch over from one community or category to another, stating that they have recently secured EWS certificate, creamy layer certificate, etc. సో మీరు అప్పుడేదో సంథింగ్ ఒక కమ్యూనిటీ కానీ లేదా కేటగిరీ కానీ చేంజ్ చేసి ఉంటారు కదా. సో మేబీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మేము రీసెంట్గా తీసుకొచ్చాము, అప్పుడు ఏదైతే అప్లోడ్ చేశారో సేమ్ అదే తీసుకెళ్ళండి. అండ్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అప్పుడు ఏదైతే అప్లోడ్ చేసి ఉంటారో అదే తీసుకెళ్ళండి. ఒకవేళ రీసెంట్ది ఉంటే కనుక ఇట్స్ ఓకే, బట్ అప్పుడు ఏవైతే అప్లోడ్ చేశారో అవే తీసుకెళ్ళడానికి మోస్ట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ చూద్దాము. సో ఫామ్ 1 ఎవరికైతే ఉందో, మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫామ్ 1 సబ్మిట్ చేయాలి. మీ నేము, జడ్జ్, ప్రిన్సిపల్. సో ఫామ్ 1, ద క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ సెవరల్ డిస్ట్రిక్ట్స్ బట్ ఆప్టెడ్ ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్, undertaking letter submitted to the principal district judge dash honored sir or madam I dash something, and sir or madam I state that I was selected for the following posters in the following districts. మీరు మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ కంటే ఎక్కువ సెలెక్ట్ అయ్యారు కదా, అవన్నీ ఇక్కడ కింద రోస్ అండ్ కాలమ్స్లో ఫిల్ చేసేయండి. దెన్ ఇక్కడ మీరు ఐ హియర్ విత్ సబ్మిట్ దట్ ఐ వాలంటర్లీ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్ మీరు ఆప్ చేసుకోవాలనుకుంటున్నారో అది, ఏ డిస్ట్రిక్ట్ ఆప్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో అది. ద క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్డ్ టు థింక్ కేర్ఫుల్లీ, ఎవాల్యుయేట్ అండ్ దెన్ గివెన్ లెటర్ బిఫోర్ ఆప్టింగ్ ద పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్. ఫర్దర్ ఐ మే బీ పర్మిటెడ్ టు చేంజ్ ఫ్రమ్ ద పోస్ట్ I have chosen to any other post in the event of being selected to another post in a district or another district. I am aware that I am provisionally selected for this post and I am being appointed subject to verification of antecedents. If my antecedents are found to be unfit to the post, I am informed that I would be removed from service without any notice. So మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఆప్ చేయాలి అనుకుంటున్నారో ఈ కింద మీ హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రాసేయండి. సో మీరేమి ఒక డిస్ట్రిక్ట్ అనుకొని మళ్ళీ ఇంకో డిస్ట్రిక్ట్ చేంజ్ చేసుకోవడానికి లేదు అని దాని మీనింగ్, ఉద్దేశం. అండ్ ఏమైనా పొరపాట్లు చేసినా కూడా వితౌట్ ఎనీ నోటీస్ తీసేస్తాము అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫామ్ 2 అనమాట. అట్ ద టైమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ బై ద క్యాండిడేట్ అండ్ సో టోటల్ ఇది ఫామ్ 2 అనేది మొత్తం అందరు తీసుకెళ్ళాలి. ఫామ్ 1 ఒకటి, ఎవరైతే మోర్ దాన్ 3 డిస్ట్రిక్ట్స్ అలా ఉన్నారో, మోర్ దాన్ 1 డిస్ట్రిక్ట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫామ్ 1 సబ్మిట్ చేయాలి. సో మీ నేమ్, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, తర్వాత మీ నేమ్ విత్ హాల్ టికెట్ నెంబర్, అపియర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏదైతే పోస్ట్ అపియర్ రాశారో ఎగ్జామ్, తర్వాత కండక్టెడ్ ఆన్ విచ్ డేట్ and I got selected for the said post. I herewith submit all with my original documents for verification. I submit that the documents submitted by me are true, valid and original documents, that in future course if they are found to have been created, forged or
interpolated, the employer, that is, the principal district judge, can remove or dismiss me from the service besides launching criminal prosecution. The list of the documents mention the description of all the documents. సో ఇక్కడ మీరు ఏమైనా 4G చేస్తే అలా ఎవరు చేయరు. మేబీ 1 ఆర్ 2 ఉంటారు. సో అలా లేకోకుండా అదేదన్నా 4G అలా చేస్తే కనుక మీ సర్టిఫికేట్స్లో డిస్ట్రిక్ట్ జడ్జ్ రిమూవ్ చేస్తారు ఆర్ డిస్మిస్ చేస్తారు ఆ సర్వీస్ నుంచి, లాంచింగ్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ అని చెప్తున్నారు. సో ఇదండి మీరు. అండ్ మీకు ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ అండ్ ప్రాసెసర్ వరకు ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఒకసారి చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.